So welcome back. ఈ పాత వీడియోలో వీ హ్యావ్ సీన్ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ డీటెయిల్గా దాదాపు 10 పాయింట్లు రాసినాం మనం. సీన్ ద డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కల్చర్స్ ఇవంతా చూసినాము, రైట్. దీంట్లో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ మనం లాంగ్వేజ్ చూసినాం. లాంగ్వేజ్ నుంచి దాని తర్వాత ఫాలోడ్ బై మన కల్చర్ చూసినాం. కల్చర్ మాట్లాడినప్పుడు వీ హ్యావ్ సెడ్ వీఆర్ గంగా జమున తెహజీబ్ అని. గంగా జమున ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి కల్చర్ గురించి రాసినప్పుడు. దాని తర్వాత జియోగ్రాఫికల్ డిస్టింక్టివ్నెస్ అని మాట్లాడినాం మనం. జియోగ్రాఫికల్ డిస్టింక్టివ్నెస్, దీంట్లో వీ హ్యావ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ విచ్ హాస్ బోత్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఎలివేషన్ వచ్చేసి 536 మీటర్స్ వరకు ఉంటుంది అని. అండ్ కృష్ణా గోదావరి ఉంటుంది మేజర్ రివర్స్లుగా. దాంతోపాటు కోల్, ఐరన్ ఓర్ డిపాజిట్స్, లైమ్ స్టోన్స్ డిపాజిట్స్ ఇవన్నీ ఉన్నాయని జియోగ్రఫీలో మాట్లాడినాం. అండ్ దాని తర్వాత సోషల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడినాం. సోషల్ స్ట్రక్చర్ మోస్ట్లీ మనది ప్యాట్రియార్కీ అని చెప్పినాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజెస్ మన ప్రీవియట్ యాన్షియంట్ శాతవాహనాస్ అప్పటి నుంచి ప్యాట్రియార్కీ అదంతా ఉంది అని చెప్పినాం. దాంతోపాటు క్యాస్ట్ సిస్టమ్ ఉంది మన దగ్గర. అఫ్ కోర్స్ ఈ క్యాస్ట్ సిస్టంలో కూడా సబ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ప్రివిలెంట్ అని చెప్పినాం, రైట్. ఇట్ ఈస్ సెడ్ బై ప్రొఫెసర్ తిరుమలరావు. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ సీన్ దిస్ హిస్టారికల్ లెగసీ. ఈ హిస్టారికల్ లెగసీలో వీ హ్యావ్ డిస్కస్ ఎవరెవరు ఉండే. మనం క్రోనాలజీ చూసినాం. శాతవాహన ఫాలోడ్ బై ఇక్ష్వాకాస్, విష్ణుకుండినేస్, చాళుక్యాస్, అండ్ దెన్ వీ హ్యావ్ కాకతీయాస్ ఫాలోడ్ బై కుతుబ్ షాహీస్ ఫాలోడ్ బై నిజామ్స్. సో దీంతో పాటు మనం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎకానమీ అని చూసినాం. కాంప్లెక్స్ ఎకానమీ. దాంతోపాటు మోడర్నిటీ. దాంతోపాటు ఇది ఏమంటారు దాన్ని, ఫైటింగ్ అగేన్స్ట్ దానికి ఒక వర్డ్ ఉంటుండే, క్రేజీ వర్డ్ ఒకటి, కరేజియస్ స్ట్రగల్ అండ్ హిస్టారికల్ లెగసీ. దాని తర్వాత పాపులర్ మూమెంట్స్లో ఇవన్నీ కూడా తెలంగాణలో అయినాయి అని. దాని తర్వాత సోషియో కల్చర్ రెనెసెన్స్లో దీంట్లో మనం స్పోక్ అబౌట్ లైబ్రరీ మూమెంట్, ఆర్య సమాజ్, వీటితో పాటు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో అరిగి రామస్వామి అండ్ భాగ్యరెడ్డి వారిని అది కూడా యాడ్ చేయొచ్చు అని మాట్లాడినాం. సో ఈ వీడియోలో విల్ కంటిన్యూ విత్ కల్చరల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, రైట్. ఇదంతా యూనిట్ 1. యూనిట్ 1 తెలుసుకుంటే యాక్చువల్గా హిస్టరీలో కూడా చాలా మట్టుకు పార్ట్ కవర్ అవుతుంది ఇక్కడ, బికాజ్ హిస్టరీ అండ్ కల్చర్ అక్కడ కూడా, అండ్ ఇక్కడ కూడా మనం కల్చరే నేర్చుకుంటాం యూనిట్ 1లో. సో యూనిట్ 1 నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అండి, బికాజ్ దెర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్ అవుట్ దేర్. బట్ ప్రతి దాని గురించి ఒక స్టోరీ అయితే తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అంటే యూ షుడ్ నో డెఫినెట్లీ అబౌట్ తెలంగాణ కల్చర్. ఇట్ ఈస్ ఫర్ షూర్, రైట్. ఈ తెలంగాణ కల్చర్లో కూడా వీ షుడ్ నో ఆర్ట్ ఫామ్స్ ఏమున్నాయి. దాంతోపాటు ట్రైబ్స్ గురించి ఖచ్చితంగా తెలియాలి మనకు. సోషల్ ప్రొఫైల్, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు తెలంగాణలో, ఏ కమ్యూనిటీ ఎంతెంత పాపులేషన్లో ఎక్కడెక్కడ ఉన్నారు మేజర్గా, అండ్ ఫ్యామిలీ సిస్టమ్, లిటరసీ, ఇవన్నీ ఆల్ ఆఫ్ దిస్ షుడ్ బి ఇవి వాల్యూ యాడెడ్ లెక్క కూడా పనికొచ్చే పాయింట్స్ అన్నమాట ఇవన్నీ, రైట్. సో చలో ఫస్ట్ విల్ లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ ద తెలంగాణ కల్చర్. సో దీన్ని మనం డెక్కనీ కల్చర్ అని అంటాం. డెక్కనీ కల్చర్, వై డు వి కాల్ ఇట్ డెక్కనీ కల్చర్? బికాస్ ఇట్ ఈస్ అ conglomeration of both Telugu and Urdu. That is why we call it as the Deccani culture. And ఒకవేళ తెలుగు, ఉర్దూ అలాంగ్ విత్ దట్ పర్షియాని కూడా కలిపితే దాన్ని ఆ కల్చర్ని మనం తెహజీబ్ కల్చర్ అని అంటాం, రైట్. సో తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ బోత్ తెహజీబ్ కల్చర్ అండ్ డెక్కనీ కల్చర్. అండ్ తెలంగాణ హ్యాస్ బీన్ రూల్డ్ బిట్వీన్ నర్మదా అండ్ తుంగభద్ర. ఇది తెలంగాణ కాదు, హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ రూల్డ్ బిట్వీన్ నర్మదా అండ్
తుంగభద్ర ప్రిన్సెస్ స్టేట్ గురించి ఎప్పుడైనా అడిగినప్పుడు ఇండియా మ్యాప్ వేసి తుంగభద్ర నుంచి నర్మదా నుంచి తుంగభద్ర మధ్య ఉన్న స్పేస్ని హైదరాబాద్ అని అనటం కూడా అని కూడా రాయొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్ ఫోక్ కల్చర్. ఫోక్ కల్చర్ ఈజ్ వెరీ ప్రిడామినెంట్ ఇన్ తెలంగాణ. దిస్ బట్ ఇట్ ఈస్ ఇన్ ఇన్ఫార్మల్ లిటరేచర్ ఉంటుంది, ఇన్ఫార్మల్గా ఉంటుంది ఈ లాంగ్వేజ్ లిటరేచర్ ఇదంతా. బట్ ఫోక్ కల్చర్ ఈజ్ వెరీ మచ్ ప్రివలెంట్ అండ్ వెరీ మచ్ adapted in rural part of Telangana. Then we have this tribal culture. Tribal cultures, we have different types of tribals. For example, Lambadi, Koya, Gond, Yerukala, and Kondareddy, Kolam, Totti, Chenchu, and etc. Right? So వీటి పాటు ఇంకేమైనా మిస్ అయినాయా? ఇంకా మిస్ అయింది ఏంటి అంటే పర్దాన్స్, కోయా, ఎరుకల, చెన్నారెడ్డి, కొండ. ఓకే, చలో నెక్స్ట్ రిలీజియన్ సెంటర్స్. మనం కల్చర్లోనే చూస్తున్నాం కదా. కల్చర్లో మాట్లాడినప్పుడు మనం ఎప్పుడైనా కల్చర్ మీద క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మనం కల్చర్లో వి షుడ్ ఇంక్లూడ్ సొసైటీ, వి షుడ్ ఇంక్లూడ్ లిటరేచర్, దాంతోపాటు రిలీజియన్ అనేది ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ గురించి మాట్లాడాలి కల్చర్లో, ట్రైబల్స్ గురించి మాట్లాడాలి కల్చర్లో. అండ్ మోస్ట్లీ ఇంకేమన్నా సోషల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే కూడా వీ కెన్ యాడ్ ఇన్ డిఫైనింగ్ అండ్ కల్చర్ ఆఫ్ ఎనీ సొసైటీ. సో రిలీజియన్ చూసుకుంటే మోస్ట్లీ హిందూయిజం రిలీజియస్, మామూలుగా పాపులేషన్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ చూసుకుంటే హిందూస్ ఆర్ డామినెంట్ విత్ 85%, ఫాలోడ్ బై ముస్లిం 12.7 అండ్ క్రిస్టియన్ 1.3%. సో ఈ హిందూయిజంలో కూడా మళ్ళీ డిఫరెంట్ శైవిజం ఉంది, వైష్ణవిజం ఉంది, అండ్ శక్తి కల్ట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లిటరేచర్ పార్ట్, వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఇన్ అవర్ ఫస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్. లిటరేచర్లో వీ హ్యావ్ సీన్ లిటరేచర్ ఫ్రమ్ ancient, that is from Satavahanas to latest. During Satavahana period we have Gunadhya, right? He wrote this Bruhat Katha, Gunadhyudi Bruhat Katha Manjari. And along with that we have Mallinada Suri. Mallinada Suri's poem was Mallinada Suri's Raghuvamsha and Kumara Sambhava. దాంతోపాటు మనం పాల్కురికి సోమనాథ ఇస్ దేర్. పాల్కురికి సోమనాథది ఏమో బసవ పురాణం. ఓకే. అండ్ గోనబుద్ధ రెడ్డిదేమో రంగనాథ రామాయణం. బమ్మెర పోతనేదో మహాభాగవతం. సో యాన్షియంట్ దాంట్లో రాయొచ్చు ఇది. అండ్ రీసెంట్ పోస్ట్ ఇండిపెండెన్స్ దాంట్లో దాశరథి రంగనాథాచార్యులు ఇది చిల్లర దేవుళ్ళు, రంగనాథాచార్యాస్ చిల్లర దేవుళ్ళు, ఆంధ్ర భారతం అండ్ శ్రీకృష్ణలీల అది కూడా రాయొచ్చు. అండ్ కృష్ణమాచార్యుడిది అగ్నిధార, రుద్రవీర అండ్ మహామనిషి. కాళోజీ నారాయణరావు నాగొడవ కాళోజీ కథలు. సినారే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి విశ్వంబర, ఈ రిసీవ్డ్ జ్ఞానపీఠ అని చెప్పిన. సురవరం ప్రతాపరెడ్డిది గోల్కొండ కవుల సంచిక. అండ్ గూడ అంజయ్య ఈ సాంగ్స్ లిటరేచర్ కిందకి. బట్టికోట అల్వార్ స్వామిస్ జైలు లోపల అండ్ గంగు, రైట్. సో వీరితో పాటు మనం లేటెస్ట్గా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కృష్ణమాచార్యులు అవార్డు ఇస్తుంది, దాశరథి కృష్ణమాచార్యులు అవార్డు ఇస్తుంది. ఆ అవార్డుకి ఎవరికి వచ్చిందంటే దాశరథి కృష్ణమాచార్యుల అవార్డు చూద్దాం. సో ఈ రీసెంట్ కాళేశ్వరం దాశరథి కృష్ణమాచార్య అవార్డ్స్ వచ్చేసి ఇట్ వాజ్ హానర్డ్ 2024 అయితే ఇంకెవరికి ఇవ్వలేదంట. 2023లో మాత్రం ఇచ్చింది. దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ వాజ్ గివెన్ టు అయాచితం నటేశ్వర శర్మ. ఓకే. సో అయాచితం నటేశ్వర శర్మ గారికి 2023లో దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఇచ్చినారు. అచయితం నటేశ్వర శర్మ.
ఓకే, సో ఈ లిటరేచర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ సీ ద సోషల్ ప్రొఫైల్. ఈ సోషల్ ప్రొఫైల్లో మనం ఏం చూస్తామనంటే డిఫరెంట్ కమ్యూనిటీస్. తెలంగాణలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. మనం మేజర్గా విత్ రెస్పెక్ట్ టు క్యాస్ట్ వి డివైడ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్. సో ఎస్సీ పాపులేషన్ వచ్చేసి 13.4. ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా మంచిర్యాలలో ఉంటుంది, మంచిర్యాల అండ్ ఫాలోడ్ బై లీస్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా మహబాద్లో ఉంటుంది అండ్ లీస్ట్ వచ్చేసి ఏమో ఐడియా లేదు మనకు కూడా, తర్వాత చూద్దాం. మనం అట్లాస్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో చూడవచ్చు మనం ఇది. దాని తర్వాత ఓబీసీ ఏ స్టేట్ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, సో ఓవరాల్ ఉంటారు వాళ్ళు. అండ్ మోస్ట్లీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కంట్రిబ్యూట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద పాపులేషన్. అంటే జనరల్లో ఉన్న వాళ్ళు కేవలం 20% ఆఫ్ పాపులేషన్. ఓకే, సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లిటరసీ చూసుకుంటే మనది ఇది 2011 ప్రకారం 66.5, ఇప్పుడు మనది 72 అయింది అండ్ ఇండియాది 74 అయింది మళ్ళా, రైట్. సో ఇండియా వచ్చేసి 72, ఇది 2011 ప్రకారం, ఇప్పుడు 74 అయింది, మనది కూడా 72 అయింది ఇప్పుడు. అండ్ లిటరసీలో ఆఫ్ కోర్స్ హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది, గద్వాల్ తక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో మళ్ళీ మేల్ ఫీమేల్ అనేది చూసుకుంటే ఇప్పుడు 82% మేల్ అండ్ 65% ఫీమేల్ లిటరసీ. అండ్ హెల్త్ ఇండికేటర్స్లో మనం ఆల్రెడీ చూసినాం. టోటల్ ఫర్టిలిటీ రేట్ మనది వచ్చేసి 1.5, ఇండియాది 2.0. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ వచ్చేసి మనది 21, ఇండియాది 28. ఎంఎంఆర్ మెటర్నల్ మొటాలిటీ రేట్ మనది 43, ఇండియాది 97. అండ్ క్రూడ్ డెత్ రేట్ ఇది కూడా చూసాం మనం, అది 60.4, తెలంగాణ ఇండియాది ఆల్మోస్ట్ 20. అండ్ క్రూడ్ డెత్ రేట్ వచ్చేసి మోరల్లెస్ ఇద్దరికి సేమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం హెల్త్ ఇండికేటర్స్ చెప్తున్నాం కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి కూడా మనది 70 years. ఇంకా ఇవి అన్నమాట. అండ్ అనేమియా అవి అని కూడా రావచ్చు, కానీ మన తెలంగాణ అనేమియా అది డేటా లేదు కాబట్టి అట్లా అన్నమాట. అండ్ క్యాస్ట్ సిస్టమ్ ఇది చతుర్వర్ణ ఫాలోడ్ ఫ్రమ్ ద అన్షియంట్, అప్పటి నుంచే ఉండే. అండ్ ఇది దీంతోపాటు ఆర్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ చూసుకుంటే, ఆర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్లో వీ హ్యావ్ నిర్మల్ ఆర్ట్వేర్ ఉంది మనకి. అండ్ వుడ్ కార్వింగ్స్ ఇన్ భువనగిరి, చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్, సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్, ఏషియా రుమాల్ నల్గొండ పోచంపల్లి దగ్గర. అండ్ వీ హ్యావ్ గద్వాల్ కొత్తకోట శారీస్, రైట్. సో ఇవన్నీ మనము ఆర్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్ ఫామ్స్ చూద్దాం. ఇప్పుడు ఆర్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ చూసినాం కదా, ఇప్పుడు ఆర్ట్స్ అండ్ ఆర్ట్ ఫామ్స్ చూద్దాం. ఇందులో వచ్చేసి ఈ ఆర్ట్ ఫామ్స్ అంటే ఆర్ట్ ఫామ్లో మనకు మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్, ఇవన్నీ పైన చూసింది మనం హ్యాండిక్రాఫ్ట్స్. ఓకే, సో ఇవి అన్ని హ్యాండిక్రాఫ్ట్స్ అన్నమాట. హ్యాండిక్రాఫ్ట్లో ఆర్ట్ను కూడా ఇది పెట్టి చేస్తారు కాబట్టి వీటిని మనం ఆర్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అని కలిపి చదువుతాం. సో ఇక్కడ మనం చూసేది ఆర్ట్ అండ్ ఆర్ట్ ఫామ్స్. సో ఈ కళలు అండ్ కళలో ఫామ్స్. కళలో దాంట్లో వి హ్యావ్ మ్యూజిక్. అండ్ ఈ మ్యూజిక్లో కూడా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ చూసుకుంటే మనది వీ హ్యావ్ డ్యాన్స్ ఫ్రమ్ కాకతీయ టైం నుంచి, పేరిణి శివతాండవం, టు ఇన్వోక్ ద కరేజియస్ స్పిరిట్ ఆఫ్ సోల్జర్స్ డ్యూరింగ్ వార్కి వెళ్ళే ముందు, రైట్. ఇట్ వాస్ ప్రాక్టీస్ డ్యూరింగ్ కాకతీయ. దీంట్లో మళ్ళీ వీర రస ఉంటుంది, శృంగార రస అని కూడా ఉంటుంది, పేరిణి శివతాండం. సో ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ పండితారాధ్య చరిత్ర ఆఫ్ పాల్కురికి సోమనాథ అండ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ నృత్య రుద్రవల్లి వాజ్ రిటన్ బై జయప్ప సేన, గణపతి దేవాస్ జయప్ప సేనాని. అందున
ఓకే, జయప్ప సేనాని. అండ్ దీన్ని రీసెంట్గా ప్రమోట్ చేసింది నటరాజ రామకృష్ణ. హీ యాడెడ్ సైంటిఫిక్ ఫీచర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ద రిథమ్, రైట్? సో నటరాజ రామకృష్ణ ఈజ్ a very important person who promoted this art of శివతాండవం. సో ఇది దాని గురించి. ఇంకా డ్యాన్స్ ఫామ్స్ అంటే ఇంకేముంటాయి దీని గురించి కాకుండా, కలెక్టివ్ డ్యాన్సింగ్. డ్యాన్సింగ్లో కూడా మళ్ళా కలెక్టివ్ డ్యాన్సింగ్ అని ఉంటుంది, అంటే అందరూ కలిసి వేసేది. దాంట్లో వి హ్యావ్ కోలాటం, చెక్క భజన, గురువయ్యలు, ఒగ్గుడోలు, ఒగ్గుడోలు, మరగళ్ళు, ఓకే, డప్పు డ్యాన్స్, చిందు 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 డ్యాన్స్, వి హ్యావ్ గుస్సాడి. ఆఫ్ కోర్స్ వీ కెన్ రైట్ ఆల్ దిస్ డ్యాన్స్ ఫార్మ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కోలాటం, చెక్క భజన, గురువయ్యలు, ఒగ్గుడోలు, మరగళ్ళు, డప్పు డ్యాన్స్, చిందు డ్యాన్స్, గుస్సాడి, ఇవన్నీ రాయొచ్చు మన డ్యాన్స్ ఫామ్లో. అండ్ దీంతోపాటు ఇప్పుడు స్పెషల్గా మ్యూజిక్ చూసుకుంటే మనం వీ హ్యావ్ వోకల్ మ్యూజిక్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఫోక్ మ్యూజిక్ యాజ్ వెల్. వోకల్ మ్యూజిక్ కి ఎగ్జాంపుల్ భక్త రామదాసు. సో హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ కంచర్ల గోపన. హీ వాజ్ అ తహసీల్దార్ అండర్ Abdul Hassan Tanisha. He was the last ruler of Qutub Shahis, and he is the one who built Bhadrachalam temple. Bhakta Ramadasu is for music. ఇంకా మ్యూజిక్ ఏమైనా ఉన్నాయా తెలంగాణలో? ఇప్పుడు రీసెంట్వి కూడా రాయొచ్చు మ్యూజిక్ అని అంటే, రీసెంట్ ఫోకల్ మ్యూజిక్ దాంట్లో కూడా రాయొచ్చు మనం. ఓకే, సో దాంట్లో ఫేమస్ వచ్చేసి మన అందశ్రీ గారు, అందశ్రీ, గూడ అంజయ్య, గూడ అంజయ్య గారు. అండ్ వీ హ్యావ్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు అండ్ గద్దర్ గారు, రైట్? సో వీళ్ళది కూడా మనం వీ కెన్ ఇన్క్లూడ్ అవుట్ హియర్. అండ్ నెక్స్ట్ థియేటర్ ఆర్ట్స్. థియేటర్ ఆర్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజానాట్య మండలి, ఇది మనకు మూమెంట్ నుంచి వస్తుంది. సో ప్రజానాట్య మండలి ఈజ్ వన్, అంటే ఇది సిపిఎవిలో ఒక వింగ్. ఈ వింగ్ పని ఏంటి అని అంటే ఇట్ విల్ ప్రమోట్ ద ఇట్ విల్ ప్రమోట్ త్రూ ఏదన్నా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్న త్రూ సాంగ్స్ చెప్తారు. సో ప్రజానాట్య మండలి ద్వారా. థియేటర్ ఆల్సో ఇది అద్రకి పంజే అంటే ఒక ఏంటి చిన్న వెబ్ సిరీస్ లెక్క అనమాట, కామెడీ సిరీస్. దానికి 10,000 టైమ్స్ అది చూసినారని ఏదో, దీనికి ఫ్యామిలీ కామెడీది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని కూడా ఉంటుంది తెలుగు అకాడమీలో. నిజంగానే తెలుగు అకాడమీ ఏమేమో రాస్తాడు, సంబంధమే లేకుండా ఎటో ఎటో పోతాడు. ఇదంతా ఇమ్మెచ్యూర్గా నేను అప్పుడు డేటా తెలియనప్పుడు తీసుకున్నదంతా. అట్లా సరే, ఎనీవే వీ హ్యావ్ టు క్యారీ ఆన్ కదా. స్ట్రీట్ ప్లేస్ కూడా ఉంటాయి. అపనింద, ముందడుగు, మా భూమి అండ్ పల్లెపడుచు, కన్నీరు, రైట్? సో ఇవన్నీ మనం స్ట్రీట్ ప్లేస్ అండ్ థియేటర్ ఆర్ట్స్ దాని కింద రాసాం. నెక్స్ట్ ఫోక్ ఆర్ట్స్లో ఎపిక్ నరేషన్స్ లైక్ వీ హ్యావ్ బుర్ర కథ, అసాడి కథ, ఒగ్గు కథ, బైండ్ల కథ, బైండ్ల కథ అండ్ పిచ్చకుంట్ల కథ. ఈ బుర్ర కథ తాంబూరా, దే యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ తాంబూరా టు నరేట్ a story. There were 3 people involved in బుర్ర కథ. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళని గుమ్మెట్లు అంటారు, సపోర్టర్స్ని. అండ్ ఒక స్టోరీ టెల్లర్స్ ఉంటారు, 2 సపోర్టర్స్ ఉంటారు. తానా అంటే తందానా అంటారు వాళ్ళు. అస్సాడి కథ, ఇట్ వాజ్ స్పెషల్లీ గివెన్ బై ఎస్సీస్. దే విల్ టాక్ అబౌట్ ద ఎల్లమ్మ స్టోరీస్. అండ్ ఒగ్గు కథ, లార్డ్ శివ స్టోరీస్. ఒగ్గు కథ ఈజ్ లార్డ్ శివ స్టోరీస్. బైండ్లలో ఎల్లమ్మ కథలు. సో దిస్ ఈస్ ఎల్లమ్మ స్టోరీస్ బైండ్ల. అండ్ పిచ్చకుంట్ల కథ, రైట్? వీ హ్యావ్ ఆల్ దిస్ ఎపిక్ నరేషన్స్, కలెక్టివ్ డాన్సింగ్, ఇదంతా చూసినాం. సో దీంతోపాటు స్కల్ప్చర్లో కూడా
అంటే ఆర్ట్ ఫామ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మలికాస్. అండ్ వీ కెన్ స్కల్ప్చర్ అని అంటే వీ కెన్ టాక్ అబౌట్ రామప్ప, 1000 పిల్లర్ టెంపుల్, కుతుబ్ షాహీ అంటే ఆ టైం నుంచి వస్తే శాతవాహన్ టైం నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి దాంట్లో 1000 పిల్లర్ టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. ఇది రెండు ఉన్నాయి. దాంతోపాటు మనం చార్మినార్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. యూ కెన్ ఇంక్లూడ్ చార్మినార్ యాజ్ వెల్. అండ్ నిజాం టైంలో అయితే చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ మనం ఫలక్నమ్మ ప్యాలెస్ ఉంటుంది మనది. ఇంకా చాలా చాలా ఉంటాయి, మర్చిపోయి ఉంటాయి చాలా మట్టుకి. సో వీ కెన్ రికలెక్ట్ దెమ్ అండ్ వీ కెన్ రైట్ ఆల్ దోస్ యూనో స్కల్ప్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాయొచ్చు. అంటే బేసిక్గా అది ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, నాట్ స్కల్ప్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్కల్ప్చర్ అంటే వేరే అలాగేమో మరి. సరే, స్కల్ప్చర్ అంటే చెక్కడం కదా, చెక్కి చేయడం అట్లాంటిది. సో చార్మినార్ ఇక్కడ వీ కాంట్ కీప్ చార్మినార్ అవుట్ హియర్. ఓకే, నెక్స్ట్ పెయింటింగ్స్ స్టైల్ వచ్చేసి డెక్కనీ పెయింటింగ్, కల్చర్ అదే కాబట్టి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఉన్నది. సో దాని నుంచి ఫేమస్ పెయింటర్స్ లైక్ శేషగిరి రావు, మధుసూదన్ రావు గారు ఆర్ ద అలుమ్ని ఆఫ్ దాట్ పర్టికులర్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇదంతా మనం కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ టాక్. అండ్ నెక్స్ట్ విల్ డిస్కస్ ద ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ ఎట్ వన్ షాట్. తెలంగాణలో ట్రైబ్స్ ఫస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. అంటే తెలంగాణ సంథింగ్ ఇలా ఉంటుంది కదా. సో ఆదిలాబాద్ ఇట్లా మనం చుట్టూ తిరిగేసి వస్తాం. ఆదిలాబాద్లో అక్రాస్ ఆదిలాబాద్ అండ్ నాగా వాజ్ దేర్ గాడెస్ అండ్ దిల్ perform and they'll participate in this Nagoba Jatra at Keslapur. Gussadi dance was performed. Gonds, again in Gonds also there were different sub-classification, not that much required, right? Next, Kolam, they are also spread across Adilabad. Kolam especially they'll do this shifting and settled cultivation. And soothsaying, it means telling, sodi cheppadam, soothsaying, kolam. They are also known as kolavers. Next we have Nayak Ports. Across the Adilabad still used wooden spades, right? Plows. They'll still use wooden spades and plows. They are spread across Adilabad, Karimnagar and Warangal. Next we have Pardhans, literacy paranga, Pardhan have very good literacy, and they are the main friends to Gonds, right? They'll protect Gond community. They'll also perform saying this soothsaying and cattle rearing by Pardhans. And Totiguda same almost. Konda Reddis are spread across Khammam and Warangal along the Godavari Valley. They'll perform this podu cultivation, also known as shifting cultivation, and subordination to elderly man of the community. అంటే ఆ కమ్యూనిటీలో పెద్దకి వీళ్ళు సబార్డినేషన్ అనేది చేస్తారు, గౌరవించి. నెక్స్ట్ వీ హ్యావ్ కోయాస్ అక్రాస్ వరంగల్ అండ్ ఖమ్మం. దే వర్షిప్ సన్ అండ్ మూన్ అండ్ they believe that they are the offsprings of Bhima. When he came to forest, later he had intercourse with a lady and they are the sons of Bhima. They believe that is a story, just a mythological story. And Jampanna Sammaka Saraka. So all we can, Koyas means Sammaka Saraka. We'll write the famous jatras or festivals. Nagoba Jatra for Gonds we have Pardhans, Koyas we have Sammaka Saraka. And for Chenchus are also very important. So there is a perfect equality, no gender bias in Chenchus, and separation with mutual consent. Nallamalla, they live around the Nallamalla and Nalgonda region, Nalgonda and Mahabubnagar, Chenchu. They offer their prayers to Garala Maisamma. Next we have Lambada. So population wise, Lambada are very much dominant in Telangana. Initially they are not considered to be tribe, but after 1976 they are considered as a part of tribes.
So from then the population of Telangana, the population of tribes have drastically increased. Right now the total population of Telangana in absolute numbers it is around 32 lakhs total tribal population. Among this 32 lakhs, you think it is about 20 lakh people are belong to one single community, that is Lambadi community, or also known as the Banjara community, right? So if you look at their distribution, they are spread almost all across the state, and their preacher or their guru is Sevalal Sant Guru, and they'll perform this bhangi. It is ఐడెంటిటీ ఆస్పిషియస్ డే, రైట్? భంగి అని అంటే ఏమంటారంటే కాల్స్తారు ఐరన్ది ఇది చేసి, రైట్? సో దాని తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ దే విల్ పర్ఫార్మ్ తీజ్. ఓకే, తీజ్ గురించి రాయొచ్చు మనం ఇక్కడ. ఇనిషియల్లీ they used to trade salt. They came from Rajasthan. We can write all this, right? So and important festivals are Seetala, Teej festival. Okay, so all this we can write in tribes. నెక్స్ట్ ఏముంది ఇంకా యూనిట్ 1కి సంబంధించి? నెక్స్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ. ఏమేమి ఫెస్టివల్స్ ఉంటాయంటే బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ ఈజ్ పర్ఫార్మ్డ్ బై చిన్నపిల్లలు, రైట్? ఇట్ ఈస్ చిల్డ్రన్ ఫెస్టివల్. ఇదంతా అవసరం లేదు. బోనాల పండుగ. బోనం మీన్స్ భోజనం. ఇట్ ఈస్ గివింగ్ గ్రాటిట్యూడ్ టు నేటివ్ గాడెసెస్. బోనాల పండుగ అండ్ రిచువల్స్లో వీ కెన్ సీ అబౌట్ దిస్ ఊరడి అండ్ ఆల్. ఒకసారి చూడండి బోనాల పండుగ. ఇదంతా అవసరం లేదు కానీ ఇక్కడ. సో దసరా, దీపావళి ఇవన్నీ చేస్తాం మనం. సో నెక్స్ట్ విల్ సీ ద సాలజింగ్ రిఫార్మ్స్.